విద్యుత్ శాఖ ఏడీ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. 2 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. భారీగా బంగారాన్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇబ్రహీంబాగ్ లో ఏడీగా పనిచేస్తున్నారు అంబేద్కర్ భారీగా ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంబేద్కర్ ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇక మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్ సహా 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. విద్యుత్ శాఖ ఏడీ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. 2 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. భారీగా బంగారాన్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇబ్రహీంబాగ్ లో ఏడీగా పనిచేస్తున్నారు అంబేద్కర్ భారీగా ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంబేద్కర్ ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇక మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్ సహా 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. విద్యుత్ శాఖ ఏడీ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. 2 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్, మణికొండ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఏడీగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో మాత్రం ఏసీపీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో చూస్తే మాత్రము ప్రధానంగా 2 కోట్ల రూపాయల క్యాష్ ని ఏసీపీ అధికారులు కూడా సీజ్ చేశారు. అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా 2 కోట్ల క్యాష్ దొరికింది. అయితే దీంతో ఏసీపీ అధికారులు వాటిని కూడా సీజ్ చేశారు. మరోవైపు చూస్తే ఏకకాలంలో 15 చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, దీనికి సంబంధించిన అతని బినామీకి సంబంధించిన పేర్లపైన కూడా ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రము ఈ రోజు సాయంత్రం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంటుంది. అప్పుడు సాయంత్రం వరకు మాత్రము ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 15 చోట్ల కూడా పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించి పత్రాలు కూడా స్వాధీనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. వాటి విలువ సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు హైదరాబాద్ లో కొంత ల్యాండ్లు కావచ్చు, ఇటు భవనాలకు సంబంధించిన పత్రాలను గుర్తించగా ఇటు నగర శివార్లలో ఇటు ఎకరాల కొద్దీ భూములకు సంబంధించిన పత్రాలను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు బ్యాంకు లాకర్లను కూడా గుర్తించిన పరిస్థితి కూడా చూసినాము. అయితే దీనికి లాకర్లకు సంబంధించి మాత్రము స్వయంగా అంబేద్కర్ ని తీసుకువెళ్లి మరి అక్కడ లాకర్లను కూడా అతని సమక్షంలోనే ఓపెన్ చేస్తారు. అప్పుడు ఓపెన్ చేసిన నేపథ్యంలో ఇంత పెద్ద డబ్బు ఇంకా అక్కడ దొరుకుతుంది అనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము సోదాలు మాత్రము కొనసాగుతున్నాయి. ఇప్పటికే కానామేట్లోని తన ఫ్లాట్ నంబర్ 307 లోని అపార్ట్మెంట్ లో సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు అంబేద్కర్ ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అవినీతిగా పూర్తిగా దీనికి సంబంధించిన డబ్బులు సంపాదించారు. ఎందుకంటే ఆస్తులకు మించి అవినీతి జరిగిన నేపథ్యంలోనే ఇంత పెద్ద ఆస్తులు కొన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి బినామీ పేర్లతో ఆస్తులు ఉన్నాయని చెప్పి కూడా ఏసీబీ అధికారులు భావించిన నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి కొనసాగుతున్న సోదాలు. అయితే సోదాల్లో మాత్రం కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే సాయంత్రం వరకు చూస్తే మాత్రం కోట్లాది రూపాయలు, అంటే ఇప్పటికే 2 కోట్ల నగదు స్వాధీనం చేసుకునే ఏసీబీ అధికారులు మిగతా సంబంధించిన ఇటు భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, భవనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మాత్రము ప్రధానంగా దీనిపైన లెక్క చేసి మరి అతని కోట్లకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థాంక్యూ. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్షను రాజకీయం చేయవద్దని వాళ్లు కోరారు. 3 కోట్లు పెట్టి పోస్టులు కొన్నారని ఆరోపించడంపై మండిపడ్డారు. కష్టపడి అప్పులు చేసి పిల్లల్ని చదివించినట్లు తెలిపారు. ఆరోపణలు చేసేవారు నిరూపించాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకుంటున్నారని తెలిపారు. తమలో కొందరికి కూటికి కూడా గతి లేదన్నారు. రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దని కోరారు. పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. తల్లిదండ్రులది మాది సగం జీవితం అయిపోయింది. మా బరువు బాధ్యతలు అనేది పిల్లల జీవితాన్ని ముందు ఫ్యూచర్ లో వాళ్ళు అనేది కాన్ఫిడెన్స్ గా చదివి ర్యాంకు సాధించినప్పుడు మా పిల్లల్ని, మా బాబుని ఊరికి తీసుకెళ్లి, అక్కడ ఎప్పుడో చిన్నప్పటి నుండి తీసుకొచ్చినా గానీ ఊరికి తీసుకెళ్లి రాజకీయ నాయకులు గాని, ఊర్లో ఉన్న వాళ్ళు గాని, మండల్ వాళ్ళు గాని అందరూ మా బాబుని ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకు అంటే పలానా బాబు, పలానా ఉదయ్ కిరణ్, ఇక పలానా ఆంటీ వాళ్ళ బాబు అతను అంత కష్టపడ్డాడు, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడ్డారు, అట్లా చదివి కష్టపడి ఇంత ర్యాంక్ తెచ్చుకుండు బాబా అని 10th ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లల్ని కూడా పిలిచి మరి
వాళ్ళకు పరిచయం చేసిండ్రు, ఇలా కష్టపడండి, ఇలా చదవండి, ఇలా మార్కులు తెచ్చుకోండి, ఒక మన వ్యవస్థకు అనేది మార్చుదాము అని. ఈ పిల్లలు కూడా మార్చుదాం మన వ్యవస్థ అనేది కొంచెం క్రమశిక్షణలో కొద్దిగా మార్చుదామన్న ఉద్దేశంతో వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో కూర్చోక ముందే వాళ్ళకు నిరాశలు ఎదురవుతున్నాయి. అసలు వాళ్ళు రేపు జాయిన్ అయినా కూడా వాళ్ళంతా పట్టుదలతో ఉంటారా చెప్పండి? తినే అన్నాన్ని నోట్లోకి పోయే ముందు కింద పడేసినట్టు అయిపోతుంది వాళ్ళకు. రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు ఉన్నారు ఇక్కడంతా. 3 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో వాళ్ళకి మీరు ఆలోచించండి ఒక్కసారి. అంతేగాని 3 కోట్లు ఇచ్చారంటే 3 కోట్లు ఇచ్చుకునే స్తోమతే ఉంటే పిల్లల్ని చదివించడం ఎందుకండి? ఇంకా మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, నువ్వు ఇంకా గెలిచావు అని ఆ మాట వినే లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు రేయింబగలు అసలు అన్ని మర్చిపోయారండి. అసలు నిద్ర లేదు, అన్నం లేదు, ఏం లేదు, దీని మీదనే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకునేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చెయ్యొద్దు. నిజంగా మీరు కూడా చదివి ర్యాంకులు తెచ్చుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సెలెక్షన్ ఎంత అవుతుంది? ఎంతమంది లక్షల మంది రాస్తారు? ఎంతమంది సెలెక్ట్ అవుతారు? సెలెక్ట్ కాని వాళ్ళంతా ఇదే పని చేస్తే ఎప్పుడు అవుతుంది? ఈ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోకుండా ఈ యూత్ ను మనం కాపాడుకోవాలి. ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయినరో అందరికి అవకాశాలు ఉంటాయి. ఎందరూ ఒకేసారి రాలేదు, ఒక్కొక్కసారి యూపీఎస్సీ 4-5 సార్లు రాసిన వాళ్ళు ఉంటారు. మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అందరూ కష్టపడాలి, మళ్ళీ ప్రయత్నించాలి. అంతేగాని సెలెక్ట్ అయిన వాళ్ళ మీద దుమ్మెత్తు పోసి వీళ్ళు ఏదో లంచాలు ఇచ్చారు, కొనుక్కున్నారు, నిజంగా చాలా బాధగా ఉందండి. నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకు, గవర్నమెంట్కి ఏంటంటే, ఇంకా జ్యుడిషియరీకి కూడా ఏంటంటే, దయచేసి దీన్ని పరిశీలించండి. ఇప్పటికీ 3 సార్లు అయింది, ఇది 4వసారి. నిజంగా ఈ యూత్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? నాకు ఒకటి ఏంటంటే, ఇట్లాంటి ప్రచారాలను గవర్నమెంట్ స్ట్రాంగ్ గా నిలబడాలి. వాళ్ళు చేసిన దాన్ని కరెక్ట్ గాని నమ్మితే వీళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. వ్యాపారం చేయాలంటే కృషి, పట్టుదలే కాదు స్ఫూర్తి కూడా కావాలంటున్నారు విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బిల్డర్ పోలేపల్లి సుబ్బారావు. స్పీడ్ హోమ్ ప్రొడక్ట్స్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దూసుకుపోతూ ఇంటి పేరును తన పేరు స్పీడ్ సుబ్బారావుగా మార్చుకున్నారు. రస్టిన్ బ్రాండ్ ద్వారా ఇన్నోవేటివ్ ఉత్పత్తులు తయారు చేస్తూ బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నారు స్పీడ్ సుబ్బారావు. ఎకో ఫ్రెండ్లీగా ఉత్పత్తులు తయారు చేయడమే తన విజయ రహస్యం అంటున్న సుబ్బారావుతో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. ఒక చిన్న రూమ్ లో స్పీడ్ హోమ్ నీడ్స్ అనేటటువంటి పేరుతో తన యొక్క జర్నీని స్టార్ట్ చేసి ప్రస్తుతం రాజ్లిన్ అనేటటువంటి ఇంకొక బ్రాండ్ ని విస్తరించి అటు డిమార్ట్ నుంచి ఇటు ఈ కామర్స్, క్విక్ కామర్స్ వరకు ఎక్కడ చూసినా సరే వీళ్ళ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. అయితే ఈ వ్యక్తిని సుబ్బు అని పిలిస్తే ఎవరు గుర్తుపట్టరు, కానీ స్పీడ్ సుబ్బారావు అనంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపడతారనమాట. సో ఒక వ్యక్తికి చాలా వరకు కూడా కొంతమంది ఇన్స్పిరేషన్ గా ఉంటారు. అయితే ఈ సుబ్బు కూడా అదే విధంగా 2 సుబ్బులు ఇన్స్పిరేషన్ గా ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ యూత్ ఐకాన్ ఎవరో కాదు, సుబ్బు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ స్పీడ్ సుబ్బు గారికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఒకసారి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. సో చెప్పండి, మీ జర్నీ ఒక ఇన్క్రెడిబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న రూమ్ లో బిజినెస్ ని స్టార్ట్ చేసిన మీరు ఇప్పుడు ఒక బిజినెస్ ఐకానిక్ స్టార్ గా అటు రాజ్లిన్ బ్రాండ్ తో కొన్ని వందల ప్రోడక్ట్స్ ని లాంచ్ చేసి జనాల్లోకి తీసుకువెళ్తున్నారు. ఎక్కడ చూసినా మీ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. దాంతో పాటు ఆ కన్స్ట్రక్షన్ దీంట్లో కూడా మీరు రాణిస్తున్నారు. అసలు మొత్తానికి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో మా కంపెనీ పేరు వచ్చి స్పీడ్ హోమ్ ప్రొడక్ట్స్ అండి. స్పీడ్ హోమ్ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక గోల్ తోటి ఈ కంపెనీ స్టార్ట్ చేశానండి. ఏదైనా ఒక కంపెనీ స్థాపిస్తేనే కానీ మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది అనిపించింది. నాకు క్రేన్ సుబ్బారావు గారు ఇన్స్పిరేషన్ అండి. క్రేన్ ఒక్కపడి సుబ్బారావు గారు, క్రేన్ సుబ్బారావు గారి ఇన్స్పిరేషన్. అలాగనే అశ్విని హోమీ హెయిర్ ఆయిల్ అని అశ్విని సుబ్బారావు ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి వచ్చానండి. సో నన్ను కూడా అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పీడ్ సుబ్బారావు అని చెప్పి గుర్తించాలని ఒక ఇంటెన్షన్ తోటి నేను యాక్చువల్లీ ఈ కంపెనీ స్థాపించేసి స్పీడ్ హోమ్ ప్రొడక్ట్స్ ద్వారా డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరుగుతుందండి. దీంట్లో వచ్చేసి ఫినాయిల్, యాసిడ్స్, బ్లీచింగ్ పౌడర్స్ ఇలా తయారు చేస్తూ ఉన్నామండి. ఇలా ఒక 17 ఇయర్స్ జర్నీ జరిగిన తర్వాత 20 years లో మనకి ఎప్పుడైతే పాండమిక్ స్టార్ట్ అయిందో ఆ తర్వాత కొన్ని ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ తయారు చేయాలని చెప్పేసి రెసినిన్ అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసామండి. రెసినిన్ అనే ఒక బ్రాండ్ తర్వాత మనము మార్కెటింగ్లో వచ్చి 4 డిఫరెంట్ సెగ్మెంట్లో ఉంటామండి. రెగ్యులర్ ట్రెడిషనల్ బిజినెస్ అండి, డిస్ట్రిబ్యూటర్స్, స్టాకిస్ట్, సూపర్ స్టాకిస్ట్, ఈ రంగంలో వచ్చి మేము 4 states లో మార్కెట్ చేస్తున్నాము. అలాగే వచ్చేసి మోడర్న్ ట్రేడ్స్ అండి. మోడర్న్ ట్రేడ్స్ అయినా డిమార్ట్, రిలయన్స్, మోర్ సూపర్ మార్కెట్ కూడా ప్రోడక్ట్ అవైలబిలిటీగా ఉంటుంది. అలాగే ఈ కామర్స్ అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో స్టాక్స్ అవైలబిలిటీగా ఉంటుంది.
ప్లస్ క్విక్ కామర్స్ అండి. ఈరోజు 10 minutes లో డెలివరీ అనేది జరుగుతూ ఉందండి. క్విక్ కామర్స్ లో వచ్చేసి బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జెప్టోలో కూడా మన ప్రోడక్ట్ అవైలబిలిటీగా ఉంటుంది మేడం. అన్ని కూడా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ తో తయారు చేయండి. నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే మీకు ఒక ఫార్ములా తీసుకుంటాండి. PPP ఫార్ములాతో తయారు చేయాలి. ఒక ప్రోడక్ట్ తయారంటే మీ ప్రోడక్ట్ యొక్క మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ప్రైసింగ్ ఎలా ఉంటుంది, ప్యాకింగ్ ఎలా ఉంటుంది, ఈ ఫార్ములా ద్వారానే మనం ఈ ప్రోడక్ట్ తయారు చేయాలని చూస్తుంటామండి. సో అలాంటి దాంట్లో ఇన్నోవేటివ్ తయారు చేసింది వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనర్ లిక్విడ్ అండి. జనరల్గా వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనర్ అంటే జనరల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే కొన్ని కంపెనీలు పౌడర్లో ఉన్నాయి, కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, మనం మాత్రం లిక్విడ్లో లాంచ్ చేసి ఉన్నామండి. వీఆర్ ది ఎక్స్పెషల్లీ సూపర్ ప్రోడక్ట్ అండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది, సేల్స్ కూడా బాగుంటుంది మేడం. అయితే సార్ మార్కెట్లో మనకి చాలా వరకు చాలా కాంపిటీషన్ ఉంటుంది మీరు తయారు చేసే ప్రతి ప్రోడక్ట్ కి. కాకపోతే మీ ప్రోడక్ట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయని మాకు తెలుసు. అండ్ దానికి రీజన్ ఏంటి అంటారు? అంటే కస్టమర్స్ అంత అట్రాక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? మీ ప్రోడక్ట్స్ ని ఏ బేస్ మీద తయారు చేస్తారు? మన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేయడం జరుగుతుందండి. అంటే కిడ్స్ అండ్ పెట్స్ ఫ్రెండ్లీగా కూడా ప్రోడక్ట్స్ అన్ని కూడా తయారు. ఇది ఈజ్ ద ప్రోడక్ట్ వచ్చి వేపాకు నీల్ ఎక్స్టెంట్ ప్రోడక్ట్ అండి. వేపాకు ఫ్లోర్ క్లీనర్. ఇంటి ముందు వేప చెట్టే ఉండాలా, ఇంటి లోపల వేపాకు ఫ్లోర్ క్లీన్ ఉంటే సరిపోదా ఈజ్ ద ట్యాగ్ లైన్ అండి. ఇలాగ మన ప్రొడక్ట్స్ అన్నిటి కూడా మేక్ చేసే ముందు మన క్వాలిటీని చెక్ చేసుకుని తయారు చేస్తుంటాం మేడం. సార్ దీంతో పాటు మీరు చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి డేస్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ తట్టుకొని మీరు ఒక ఐకానిక్ స్టార్ గా లేదా ఒక ఐకానిక్ బిజినెస్ మ్యాన్ గా ఎలా రాణించగలుగుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వన్ మోర్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మేడం. యాక్చువల్గా ఇన్నోవేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. యాక్చువల్గా డ్రైన్ క్లీనర్ ఒక ప్రోడక్ట్ ఉంది మేడం. డ్రైన్ క్లీనర్ ఈ రోజున క్లీన్ చేయాలంటే జనరల్గా లేడీస్ చాలా సఫర్ అవుతుంటారండి. ఈ రోజు చేయాలంటే ఫర్గెట్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వరకు వెయిట్ చేయాలి. దట్టు వచ్చేసి 10 hours వెయిట్ చేయాలి, 10 liters హాట్ వాటర్ పోర్ చేయాలి మేడం. దీనికంటే బెటర్ అండి ఇది 10 minutes లో క్లీన్ అవుతుందండి. ఇలాగ ప్రతి ప్రోడక్ట్ లో కూడా ఒక ఇన్నోవేటివ్ ఉంటేనే మన మార్కెట్లో కానీ మార్కెట్ రంగంలో కానీ మనం రాణించగలం అండి. సో కాపీ పేస్ట్ లాగా కాకుండా కూడా మనం ఇన్నోవేటివ్ తయారు చేయాలండి. దీస్ అవర్ మోటో తోడు కూడా నా ప్రొడక్ట్స్ అన్ని కూడా అలానే ఉంటాయి మేడం. సో దీంతో పాటు మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూడా రాణిస్తున్నారు. సో మెగా ఇన్ఫ్రాకాన్ పేరుతో ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కూడా రాణిస్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో ఒక 3 years నుంచి మనం మెగా ఇన్ఫ్రాకాన్ అని చెప్పేసి కన్స్ట్రక్షన్ రంగంలో కూడా వచ్చామండి. ఈ కన్స్ట్రక్షన్ రంగాలకు రావడానికి కూడా నా యొక్క ఇన్స్పిరేషన్ ఏంటంటే యాక్చువల్ గా మధ్య తరగతి పీపుల్స్ అందరికీ కూడా హౌస్ అనేది ఒక కళ అండి. అటువంటి కళను కూడా ఒక చిన్న ప్యాక్ ఎలా తయారు చేయాలని చూస్తాను. ఒక 40 rupees వాడే ప్రొడక్ట్ ని కూడా ఎంత క్వాలిటీగా ఇస్తున్నాం. అలాంటిది మన వాళ్ళ యొక్క హౌస్ డ్రీమ్ అనే దాన్ని కూడా మనం క్వాలిటీగా ప్రొడక్టివిటీ తోటి ప్రైసింగ్ ఫేవర్ గా చేయాలని ఒక ఇంటెన్షన్ తోటి ఈ కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చామండి. ఒక 4 years నుంచి కన్స్ట్రక్షన్ లో ఉన్నాము. సో స్టిల్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయండి. సార్ ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా అటు యూత్ కి కానివ్వండి లేదా ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ లేదా బిజినెస్ రంగంలో ఆల్రెడీ గెటిన్ అవుతున్న వాళ్ళకి కానివ్వండి, ఎలాంటి మెసేజ్ ఇస్తారు? సో కాంపిటీషన్ అనేది కామన్ గా ఉంటుందండి. మనం కష్టే ఫలే అని ఒక మన యాక్చువల్గా రెగ్యులర్ గా ఏదైతే సిద్ధాంతం ఉందో దాని ద్వారా మనం కష్టాన్ని నమ్ముకుంటే ఫలితం అనేది ఎప్పుడూ వస్తుందండి. ఓవర్ నైట్ కాకుండా మనం కష్టాన్ని నమ్ముకుంటే గో ఫర్ మూవ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తున్నారు కదా, సో కష్టే ఫలి అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్మితే ఖచ్చితంగా అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసి చూపించవచ్చు అంటున్నారు. సో దానికి నిదర్శనమే మన స్పీడ్ సుబ్బు గారు అనమాట. సో ఈయన సుబ్బు గారు అంటే చాలా వరకు తెలియదు, బట్ స్పీడ్ సుబ్బు అనేసరికి విజయవాడే కాదండి, మన ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో వారందరికీ కూడా సుపరిచితమైన పేరే. దాంతో పాటు మనకి ఈ ప్రోడక్ట్స్ చూస్తున్నాం కదా, మనం రెగ్యులర్ గా చాలా వెబ్సైట్స్ లో కానివ్వండి లేదా డిమార్ట్స్ కానివ్వండి లేదా అట్లాంటి దీంట్లో మనం చూస్తూ ఉన్నాము. సో 20 states లో ఓవరాల్ గా ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి కనిపిస్తాయి. అంటే అంతమంది కస్టమర్ల యొక్క నమ్మకాన్ని వీళ్ళు గెలుచుకున్నారు కాబట్టి ఈ రోజు అన్ని స్టేట్లలో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా లాంచ్ చేయగలుగుతున్నారు అంటున్నారు. సో వీళ్ళ ప్రోడక్ట్స్ ని ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేస్తే మీరు కూడా మళ్ళీ ఇదే ప్రోడక్ట్స్ ని వాడాలి అని చెప్పి ఖచ్చితంగా డిసైడ్ అవుతారని మాత్రం సుబ్బు గారు చెప్తున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకునే దేవాలయం లాంటి బడిని డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చాడు ఓ ప్రబుద్ధుడు. ఒకవైపు కల్లు తయారీలో ఆల్ప్రాజోలం లాంటి మాదక ద్రవ్యాలు కలవడం కారణంగా అమాయకుల ప్రాణాలు కోల్పోతుంటే ప్రజల ప్రాణాలు తీసే ఆల్ప్రాజోలంను బడిలోనే తయారు చేస్తున్నారు. ఏడాది కాలంగా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న దందాతో లక్షల రూపాయలు పోగేసిన టీచర్ పాపం పండి పోలీసులకు దొరికిపోయాడు. మరి ఇంతకు స్కూల్ ని డ్రగ్స్ కేంద్రంగా మార్చిన ఆ టీచర్ ఎవరు? ఆ స్కూల్ ఎక్కడ? పోలీసులకు ఎలా చిక్కాడు? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం.
విద్యార్థులకు పాఠాలను చెప్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి ఓ టీచర్కు పాడు ఆలోచన వచ్చింది. డ్రగ్స్ను పాఠశాలలోనే తయారు చేస్తూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు తరలిస్తూ వక్ర మార్గంలో సంపాదించినటువంటి ఆలోచన చేశాడు. కానీ ఈగల్ టీం అతని యొక్క వక్ర బుద్ధికి అడ్డుకట్ట వేసింది. వచ్చినటువంటి పక్కా సమాచారంతో స్కూల్లో చేస్తున్నటువంటి యొక్క డ్రగ్స్ దందాను అరికడుతూ ఆ డ్రగ్స్ మొత్తాన్ని కూడా సీజ్ చేసింది. ప్రస్తుతం ఆ టీచర్ను కటకటాల పాలు నెట్టింది. మరి ఇంతకు ఏ స్కూల్లో ఈ యొక్క డ్రగ్స్ దందా అనేది జరుగుతోంది, ఆ టీచర్ ఎవరు, జరిగినటువంటి విషయం ఏంటి, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలో శ్రీమేధ స్కూల్ను రన్ చేస్తున్నాడు జయప్రకాష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి. ప్రస్తుతం మనం ఆ స్కూల్ దగ్గరే ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. వెనకాల కనిపిస్తున్నటువంటి మేధా హై స్కూల్ పేరుతో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది. అయితే గత కొంతకాలం నుంచి ఇక్కడ దాదాపు మొత్తం 60 మంది విద్యార్థులు ఉన్నారు. మనకి ఇక్కడ కింద స్టేట్ బ్యాంక్ అనేది ఉండగా పైన 2 ఫ్లోర్లలో కూడా ఈ స్కూల్ నిర్వహిస్తున్నారు. 2018 నుంచి ఈ మేధా స్కూల్ అనేది ఉంది. 3 సంవత్సరాల పాటు వేరొకళ్ళు ఈ స్కూల్ నిర్వహించగా 2 సంవత్సరాల క్రితం జయప్రకాష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి యొక్క స్కూల్ను లీజుకు తీసుకున్నాడు. లీజుకు తీసుకొని సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపు ప్రస్తుతం 60 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే చాలా తక్కువ ఫీజులతో ఇక్కడ స్కూల్ అనేది నిర్వహిస్తూ ఉండడంతో విద్యార్థులు కూడా తల్లిదండ్రులందరూ వచ్చి చాలా తక్కువకి చదువు అనేది చాలా తక్కువ ఖరీదులో దొరుకుతుందని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఊహించని విధంగా దీన్ని అడ్డుపెట్టుకునే స్కూల్కి ఉన్నటువంటి మరొక రూమ్లో తను డ్రగ్స్ దందాకు తెరలేపడం జరిగింది. సంవత్సర కాలంగా జయప్రకాష్ గౌడ్ ఇక్కడ డ్రగ్స్ దందాను నిర్వహిస్తూ ఉన్నాడు. మొత్తం కళ్ళులో ఉపయోగించినటువంటి మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఆల్ఫ్రాజోలంను గత సంవత్సర కాలం నుంచి ఆల్ఫ్రాజోలం తయారు చేస్తూ అతను మహబూబ్ నగర్ నివాసైనటువంటి జయప్రకాష్ గౌడ్ మహబూబ్ నగర్తో పాటు ఇతర ప్రాంతాల్లోని కళ్ళు కాంపౌండ్లకు తరలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కానీ ఎప్పుడైతే ఇటు ఈగల్ టీంకు యొక్క సమాచారం అనేది అందిందో మేధా స్కూల్ పైన రైడ్స్ చేసింది. లోపల ఎక్కడైతే యొక్క దందా అనేది జరుగుతుందో ఈ దందాకు సంబంధించి పూర్తిగా లోపల 8 కేజీల ఆల్ఫ్రాజోలం రా మెటీరియల్తో పాటు దాదాపు 60 లక్షల రూపాయల ఆల్ఫ్రాజోలంను సీజ్ చేసి ప్రస్తుతం జయప్రకాష్ గౌడ్ను కటకటాల పాలు నెట్టింది. అయితే జయప్రకాష్ గౌడ్ తను టీచర్గా మాత్రమే కాదు, అతను ఫిజిక్స్ అలాగే మ్యాథ్స్ పాఠాలను కూడా చెబుతూ ఒకవైపున 2 అసిస్టెంట్లను పెట్టుకొని మొత్తం టెంపరీగా ఒక ప్రిన్సిపాల్ను ఏర్పాటు చేసుకుని విద్యార్థులు ఎవరికి కంటికి కనపడకుండా ఇక్కడ డ్రగ్స్ దందా తయారు చేస్తూ ఉండడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ గురయ్యారు. సో వీటన్నిటికి సంబంధించి శనివారం రోజున యొక్క సమాచారం అందుకున్న ఈగల్ టీం అంటే 13వ తారీఖున పక్కా సమాచారంతో ఈగల్ టీం ఇక్కడ రైడ్స్ చేయడం జరిగింది. జయప్రకాష్ గౌడ్ నిర్వహిస్తున్నటువంటి యొక్క డ్రగ్స్ దందాను బయటపెట్టి 8 కేజీల మొత్తం 60 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఆల్ఫ్రాజోలం డ్రగ్స్ను సీజ్ చేసి ప్రస్తుతం అతన్ని కటకటాల పాలు నెట్టింది. మేధా స్కూల్ను రన్ చేస్తున్న జయప్రకాష్ గౌడ్ అనేటువంటి టీచరు తను చేస్తున్నటువంటి డ్రగ్స్ దందాకు సంబంధించి కూడా ఇదంతా కూడా ఒక సీక్రెట్ ప్రదేశం కాదు, చాలా పబ్లిక్ అంటే నగరం నడి ఒడ్డున మొత్తం జనం అందరూ నిత్యం సంచరించేటువంటి ప్రాంతంలోనే గుట్టు చప్పుడు కాకుండా ఈ యొక్క డ్రగ్స్ దందా అనేది జరుగుతుంది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే స్కూల్ అనేది మేధా స్కూల్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇదంతా కూడా స్కూల్గా రన్ చేస్తున్నారు. దాదాపు 60 మంది స్టూడెంట్స్ ఉంటారు, 6 టీచర్లు పనిచేస్తూ ఉన్నారు. సో గత 11 నెలల నుంచి కూడా ఇక్కడే ఆల్ఫ్రాజోలం డ్రగ్స్ను తయారు చేస్తూ ఇటు జయప్రకాష్ గౌడ్ తన వక్రబుద్ధిని చూపించడం జరుగుతుంది. అయితే కిందంతా బ్యాంకు పనుల మీద వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల అంతా కూడా వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కనిపిస్తూనే ఉన్నారు. ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో అసలు ఎవరు ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యం తిరుగుతున్నటువంటి ఈ ప్రాంతంలో ఏ మాత్రం భయం లేకుండా తను చేస్తున్నటువంటి ఇక్కడ డ్రగ్స్ దందాకు సంబంధించి అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల వాళ్ళను ఒకసారి అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ కొంతమంది
షాపులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళతో మా షాప్ ఓనర్లను కూడా ఒకసారి అడిగించారు. సార్, ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఇక్కడే ఉంటారు, మీరు షాప్ నిర్వహిస్తూ ఉన్నారు, కానీ పక్కనే మేధా స్కూల్లో డ్రగ్స్ అమ్ముతూ డ్రగ్స్ను తయారు చేస్తూ జయప్రకాష్ గౌడ్ అనేటువంటి ఓనరు డ్రగ్స్ దందాన్ని చేస్తున్నారు. ఏ రోజు కూడా మీకు డౌట్ రాలేదా? స్కూల్ అంటారు, ఇది రన్నింగ్ ఏరియా. స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్, పిల్లలు డైలీ కనబడతారు. అసలు లోపల ఇది జరుగుతుందంటే మాకే షాక్. స్టూడెంట్స్ టైంకి వస్తారు, టైంకి వెళ్తారు, అవే ప్రొసీజర్ అవుతాయి. అతను కూడా కనబడతాడు. మేమే షాక్ అయినాం. అసలు ఏంది ఈ ప్రిన్సిపల్ చేయడం దాంట్లో అదంటే అసలు మేము షాక్లోనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే 5 years సార్, అది ఆల్రెడీ రన్నింగ్ ఉంది స్కూలు. రన్నింగ్ స్కూల్లో ఇది లోపల ఉంటుంది అని స్కూల్ పిల్లలకు తెలియదు, టీచర్లకు తెలియదు, మాకే ఎలా తెలుస్తుంది ఒక మాట. అది క్లాసెస్ అవి కంటిన్యూ అవుతున్నాయి, కానీ లోపల తను అది ల్యాబ్, అది సైన్స్ ఫేర్ పిల్లలకు అనుకుంటారు. లోపల మెటీరియల్ పెట్టి తనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుండు, తనే సప్లై చేస్తుండు అంటే అది ఇక్కడ ఏంది? ఇంత ధైర్యం ఉండాలి సార్, మీరే చెప్పాలి. ఏం చెప్తారు టీచర్ ఇట్లా? ఇది చాలా చాలా రాంగ్ రూట్స్ సార్. ఇది ప్రిన్సిపల్, టీచర్ కూడా కాదు, ప్రిన్సిపల్ ఆయన హెడ్. నమ్మకం ఎవరికి వస్తుంది? ఇప్పుడు పొద్దున వీళ్ళు పేరెంట్స్ కూడా వచ్చి అడిగితే వాళ్ళు క్లాసెస్కి పోతున్నారు, మేము వదిలి వెళ్తున్నాం టీచర్ అది స్టూడెంట్స్ని, మాకేం తెలియదు. డ్రెస్ వేసుకొని వచ్చి లోపలికి పంపిస్తే ఇది క్యాన్సిల్ అయిందనే వరకు వాళ్ళు షాక్. మాకు ఇన్ఫర్మేషన్ లేదు, సీజ్ అయింది. 2 days హాలిడే వచ్చింది. వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు చేసారు. ఇది బయటపడింది చాలా రాంగ్. ఇట్లాంటివి జరగకుండా గవర్నమెంట్ స్ట్రిక్ట్గా తీసుకోవాలి సార్. స్థానికంగా ఉన్నటువంటి షాపులకు సంబంధించిన వాళ్ళు కూడా షాక్ గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా డ్రగ్స్ దందా నిర్వహించడం అనేది మేము నమ్మలేకపోతున్నాం. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సరే, ఏం చెప్తారు? ఎదురుగా స్కూల్ ఉంది, స్కూల్ ప్రిన్సిపలే డ్రగ్స్ తయారు చేస్తుంటూ డ్రగ్స్ తయారు చేస్తే పోలీసులు కూడా పట్టుకున్నారు. ఏం చెప్తారు? స్కూల్లోనే ఈ డ్రగ్స్ తయారు చేయడం మీకు ఎప్పుడు డౌట్ రాలేదు? ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు రాలేదండి. ఎప్పుడైనా మేము వచ్చి టీ తాగుతుంటాం, అది ఇంకా అంతకుమించి మనకు తెలియదు ఏమి. కాకపోతే స్టూడెంట్స్ పేపర్లో వచ్చిన తర్వాతే మాకు తెలిసింది. ఏం చెప్తారు? ఒక ప్రిన్సిపలే ఇట్లా డ్రగ్స్ తయారు చేసి ఇలా చేయడానికి సంబంధించి ఏం చెప్తారు? చాలా నీచం అండి, నీచాతి నీచం. ఇలా చేసి ఉండేది కాదు. ఆయన టీచర్గా ఉంటూ డ్రగ్ దందా చేయడం అనేది చాలా నేరమే, చాలా పెద్ద నేరం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా షాకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు అండి, విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి వ్యక్తి ఈ రకంగా డ్రగ్స్ దందాకు దిగడం, స్వయంగా తను స్కూల్లోనే యొక్క డ్రగ్స్ తయారు చేయడానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా అటువంటి ఇన్సిడెంట్స్ అనేవి పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జయప్రకాష్ గౌడ్ ఆల్ఫ్రాజోలం తయారు చేసినటువంటి మేధా స్కూల్కు సంబంధించి ఎక్కడైతే తను ఈ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడో అక్కడే ప్రస్తుతం మనం ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తుంది. ఇప్పటికే స్కూల్ను సీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ఈగల్ టీం రైడ్స్ చేసి లోపల మొత్తం 8 kgs డ్రగ్స్ను స్వాధీనం సీజ్ చేయడం జరిగిందో, చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్తో విద్యాశాఖ అధికారులు స్కూల్ను సీజ్ చేశారు. మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే మేధా స్కూలు సీజ్డ్ 14/9 అనేటువంటి డేట్ని కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక కింద ఒకసారి రూమ్ లోపల చూస్తే మనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఆల్రెడీ లోపల లాక్ చేయబడినటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూమ్లోనే గత కొంతకాలం నుంచి, అంటే దాదాపు 11 నెలల కాలం నుంచి జయప్రకాష్ గౌడ్ తను ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఆల్ఫ్రాజోలం డ్రగ్స్ను తయారు చేస్తున్నాడు. తనకు వాస్తవానికి ఆ జయప్రకాష్ గౌడ్కు మహబూబ్ నగర్ నివాసి కావడంతో అక్కడ వాళ్ళకి ఆల్రెడీ కొంత కళ్ళు కాంపౌండ్లు అనేవి కలిగి ఉండటం, కళ్ళులో ఉపయోగించేటువంటి ఆల్ఫ్రాజోలం ఇటీవల కాలంలో ఎంతో మంది ఆ కళ్ళులో యొక్క కెమికల్ను కల్పించడం ద్వారా ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు చూసినప్పటికీ కూడా తను ఆల్ఫ్రాజోలం తాము ఉపయోగిస్తున్నటువంటి అక్కడ అమ్మకాలు చేస్తున్నటువంటి కళ్ళులో సైతం ఆల్ఫ్రాజోలం కలపడం, అయితే ఇతర ప్రాంతాల నుంచి ఆల్ఫ్రాజోలం డ్రగ్స్ను తీసుకురావడం ఇబ్బంది అవుతున్నటువంటి ఉద్దేశంతో తానే స్వయంగా ఆల్ఫ్రాజోలం తయారు చేయాలని 2 లక్షల రూపాయలకు వేరే వ్యక్తుల దగ్గర
ఆల్ఫ్రాజోలం ఫార్ములాను కొనుగోలు చేసి ఇక్కడ పెద్ద ఎత్తున 2 అసిస్టెంట్లను పెట్టుకొని 10 నెలల కాలం నుంచి యొక్క డ్రగ్స్ తయారీ అనేది చేస్తున్నాడు. ఈ సమాచారంతోనే వైపున స్కూల్స్కి సంబంధించి మనం ఒకసారి బయట చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లో విద్యార్థులకు టాపర్స్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ కంగ్రాచులేషన్స్ చేస్తున్నటువంటి పాత ఫొటోస్కు సంబంధించినటువంటి విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా గతంలో పెట్టినటువంటి ఫొటోస్ ఇవన్నీ. కానీ గత 2 సంవత్సరాల క్రితం నుంచే జయప్రకాష్ గౌడ్ తీసుకొని పైకి మాత్రం స్కూల్గా దీన్ని రన్ చేస్తూ లోపల ఒక రూమ్ను మాత్రం స్పెషల్గా తాను ఈ యొక్క డ్రగ్స్ దందా నిర్వహించడం కోసం ఉపయోగించి విద్యార్థులు ఆ వైపు రాకుండా రెస్ట్రిక్టెడ్ ప్రాంతంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ తను చేసినటువంటి పాడు పనిని గుర్తించడం ఏగల్ టీంకు పెద్దగా కష్టంగా మారలేదు. ఎప్పుడైతే మహబూబ్ నగర్కు తను యొక్క ఆల్ఫ్రాజోలంను 2 వీలర్ మీద రెడీ చేసుకొని తీసుకెళ్లేటువంటి సందర్భంలోనే మహబూబ్ నగర్ జిల్లాలకు అసలు ఆల్ఫ్రాజోలం ఎక్కడ నుంచి వస్తుంది అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఫోకస్ పెట్టిన ఏగల్ టీం ఇది హైదరాబాద్లోని బోయినపల్లి, సికింద్రాబాద్లోని బోయినపల్లి నుంచి వస్తున్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఇక మేధా స్కూల్ మీద టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి పక్కా సమాచారంతో ఇక్కడ రైడ్స్ నిర్వహించినప్పుడు ఇక్కడే ఒక రూమ్ను ఇక్కడ దీనికి కరస్పాండెంట్గా ఉన్నటువంటి హెడ్గా ఈ మేధా స్కూల్కు హెడ్గా ఉన్న జయప్రకాష్ గౌడే యొక్క పూర్తిగా ఆల్ఫ్రాజోలం డ్రగ్స్ను తయారు చేస్తున్నటువంటి విషయం తెలుసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 60 లక్షలు విలువైనటువంటి డ్రగ్స్ను సీజ్ చేశారు. కెమెరా పర్సన్ భరత్తో రత్న్ కుమార్, మేధా స్కూల్ నుంచి.